పెరిగినాం ఊరు ఇడిచిపెట్టి పోలే తెలుసు కదమ్మా. ఒక్కసారి సహకరించుర్రి. ఊరును బాగు చేయాలని కోరిక తప్పించి వేరే లేదు. అమ్మా ఒక్కసారి ఆలోచన చేసి ఓటేయరు జర దయచేసి. సహకరించురమ్మా. పనిచేసే వ్యక్తులం మేము. ఊరు గురించి పట్టణం గురించి పనిచేసే వ్యక్తులం. ఒకసారి చూడు గత ప్రభుత్వం ఏం చేసింది చూడు. గల్లీలన్నీ పడవైపోయినాయి. గతంలో గెలిచిన వాళ్ళు ఎటువైరు. మీడియా అన్నలకు పెద్దలకు 18వ వార్డు ప్రజలకు నా నమస్కారములు. మేము 18వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాం. శ్రీరామ్ సరస్వతి నరేందర్. మేము ఈసారి ఖచ్చితంగా ఎలక్షన్లలో సేవ చేయాలని వచ్చినాము. అభివృద్ధే మా లక్ష్యము. మా మామయ్య గారి ఆశయాలే ఆయనకు వచ్చినాయి. ఆయనతో పాటుగా నేను కూడా నడుస్తున్నాను. ఖచ్చితంగా ఓటును మాత్రం అమ్ముకోకండి. ఓటును అమ్ముకోకండి. ఖచ్చితంగా ఓటు అనేది మీ హక్కు. మీ హక్కును మీరు ఉపయోగించుకోండి. మీరు ప్రజలు తెలియజేస్తున్నాను ఒకటే ఏంటంటే, మీరు ఆలోచించి ఓటేయండి. ఓటేసేటప్పుడు పలానా వ్యక్తి ఎలాంటి వాడు, మంచోడా కాదా, మనకు అందుబాటులో ఉండడా, మనతోని ఎట్లా ఉంటాడు, మనతో మాట్లాడతాడా, గెలిచినాక ఉండడా ఒక్కసారి ఆలోచించి ఓటేయండి. నేను కోరుకునేది అదే. 18వ వార్డు ప్రజలారా, మీకు ఒకటే చెప్తున్నా, మేము సంపాదించుకునేటోళ్ళం మాత్రం కాదు. మేము ఇళ్ళకు ఎలక్షన్లకు వచ్చింది ఎందుకంటే ప్రజలకు సేవ చేయడం కోసమే మేము వచ్చినాం. మేము సేవ చేస్తాం. మేము చూస్తున్నా, నేను ఈ 5-6 రోజుల నుంచి నేను వార్డులో తిరుగుతున్నాను. రోడ్లు మాత్రం అస్సలు బాగాలేవు. డబుల్ బెడ్రూమ్ కూడా వెళ్ళినాము. డబుల్ బెడ్రూమ్లో మాత్రము ఒక్కొక్కరు ఆడోళ్ళు నన్ను పట్టుకొని ఏడ్చిర్రు. ఎవరికి చెప్పాలి? మాకు ఏదైనా అధికారం ఉంటే మేము చేయగలుగుతున్నాము. మా సారు ఒక 10% వాళ్ళకి ఏదో ఇందిరా మిల్లు ఇప్పించిండు. ఇక్కడ 10 ఏళ్ళ నుంచి అసలు రేషన్ కార్డులు అనేది ఇవ్వలేరు. అలాంటి మేము రేషన్ కార్డులు కూడా చేయించినాము. ఒక్కసారి అవకాశం ఇవ్వండి 18వ వార్డు ప్రజలారా. ఖచ్చితంగా ఓటేసి మమ్మల్ని గెలిపించండి. మేము మీతోనే ఉంటాం. చేతి గుర్తుకే మా ఓటేసి గెలిపించండి. శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. దయచేసి మేము 18వ వార్డులో నిలవడం శ్రీరామ్ సరస్వతి నరేందర్ తరపున ఒక్కసారి ఆలోచించి ఓటు వేయండి. మేము ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉచిత బస్సు ప్రయాణం చేపిస్తున్నాం. మళ్ళీ రేషన్ కార్డులు ఇస్తున్నాం. ప్రతి ఇంటింటికి పేదవారికి సంక్షేమ పథకాలు అందేటట్లు చేస్తున్నాం. దయచేసి ఆలోచన చేసి ఓటేయండి. ఎందుకంటే ఎక్కడికెలో వచ్చిన వ్యక్తులకు ఓటేసి మన ఓటును వృధా చేసుకోకండి. ఎందుకంటే ఈ ఊర్లో పుట్టిన ఇక్కడ ప్రతి వార్డులో ఏ సమస్య ఉందని నాకు ముందే మాకు ప్రతి ఒక్క సమస్య తెలుసు. ఎందుకంటే నా ఒక్క 18వ వార్డు గురించి ప్రయత్నం చేస్తలేం. ప్రతి వార్డులో సమస్యలు ఉన్నాయి. గత పాలకులు ఏం చేశారో మీరు ఇప్పుడు దయచేసి పాత్రికేయ మిత్రులు గమనించాలి. ప్రతి వార్డులో అధికారంలో వాళ్ళే ఉండే ప్రతి ఒక్కరు నిర్లక్ష్యం చేసి సిద్దిపేటలలో హైదరాబాద్లో బిల్డింగ్లు కట్టుకొని దుబ్బాక ప్రజలను విస్మరించారు. ఆ బాధతోటి నాకు లాస్ట్ అండ్ ఫైనల్ డెత్గా నాకు లైఫ్ అండ్ డెత్గా ఈసారి ఆత్మగౌరవ యాత్రగా ఆత్మగౌరవ ఎలక్షన్లుగా తీసుకుంటున్నాం దీన్ని. ఎందుకంటే దయచేసి ప్రజలు ఆలోచన చేసి ఓటేయాలి. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఏ పని చేయాలనుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం సాధ్యం. ఇప్పుడు ఎవరో పారాషూటర్లు వచ్చి మేము డబ్బులు వంచుతాం, మేము ఎలక్షన్లలో మేము గెలుస్తామని అంటే అది తప్పు. ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి. డబ్బులు వంచి వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ పోయి సిద్దిపేట, హైదరాబాద్లో, బెంగళూరులలో, ఢిల్లీలో ఉంటారు. దయచేసి ఆలోచన చేయండి. మనకు ప్రజా సమస్యలు ఎన్నో ఉన్నాయి. వాటర్ సమస్య ఉంది. ఇక మరీ ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ వ్యవస్థకు పోతే చాలా బాధాకరం. అది ఎందుకు డబ్బులకు అమ్ముకొని వాళ్ళను తోలిచ్చి పరిస్థితులను చాలా ఇబ్బందిగా చేస్తున్నారు. దయచేసి వాళ్ళ భర్తం కూడా పడతాం. దయచేసి వాళ్ళ అక్కడ డబుల్ బెడ్రూమ్ పరిస్థితులు కూడా బాగాలేవు. ఇప్పుడు మేము కూడా పట్టాలు ఇచ్చేది మేమే, వాళ్ళకు మౌలిక వసతులు కల్పించేది కూడా మేమే. దయచేసి ప్రజలారా ఆలోచన చేయండి. ఒక్కసారి మనసు తోటి ఆత్మవిమర్శ చేసుకొని ఓటేయమని చెప్తున్నాం.